హలో అండి. ఈరోజు నేను మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను తెలంగాణ స్టైల్లో. దానికోసం నేను 4 ఉల్లిపాయలని తీసుకున్నాను, ఒక టమాటా పెద్ద సైజులోది, అండ్ కొన్ని ఎల్లిపాయలు. నా దగ్గర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లేదు, సో నేను ఇలా తీసుకున్నాను. టమాటాని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను. పైన పొట్టు తీసేయాలండి, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ అవుతాయని అన్నారు, నేను విన్నాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను. ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను దీన్ని మిక్సీ ఏం పట్టేసుకోను. అండ్ ఇంకొక మిక్సీ జార్లో మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కుడుకని ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకొని వేసేసుకోవాలి. కుడుక టేస్ట్ చాలా బాగుంటుంది కదా, దాంట్లో మటన్లో చాలా బాగుంటుందని నేను కూడా కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. మిక్సీ పట్టేసుకున్నానండి దాన్ని. ఇంకొక పక్క మటన్ ఉడికిపోయిందండి. నేను ముందే ఉడికించుకుంటాను మటన్ని. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇంకొక పక్క స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ పెట్టాను. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. మటన్ కదా, కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఇందులోనే సాజీరా, బండపువ్వు, దాల్చిన చెక్క మరియు బగారాకు వేసుకున్నాను. మీకు కావాలంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేస్తున్నాను కాబట్టి వేయలేదు. ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసానండి నేను. ఎల్లిపాయలు కొంచెం వేగాక ఆనియన్ వేసేయాలండి. ఆనియన్ బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి అవి. చూడండి, మగ్గిపోయి గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. తర్వాత ఒక టమాటా వేసుకున్నాను నేను, దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని ముందుగా మనం ఉడకబెట్టి పెట్టేసుకున్న మటన్ ఇందులోనే వేసేస్తానండి నేను. బాగా మగ్గిపోయాయి టమాటాలు. ఇందులోనే మటన్ వేసుకుంటున్నాను. చూడండి, మటన్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలండి. చూడండి, కొద్దిగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. కారం నేను 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను పట్టించిన కారం అండి. మీరు ప్యాకెట్ వాడితే 4 కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను. తర్వాత ముందుగా నేను మిక్సీ పట్టుకున్నాను కదా కుడక అండ్ మిరియాలు, అదంతా అందులో వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉండనియాలండి, ఎందుకంటే కారం ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది. చూడండి, ఇందులోనే నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు సూప్ ఎక్కువ అవసరం లేదు. సో నేను కొన్ని యాడ్ చేశాను. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను దీన్ని. చూడండి, ఉడుకుతుంది. దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాను, అంతే అండి. తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను, అంతే. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.